జార్ఖండ్లో నెక్ టు నెక్ కంటెస్ట్ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి 40 స్థానాలకి రాగలిగింది. ఇంతకుముందు 38 ఉన్నటువంటి సిచ్యువేషన్. లేటెస్ట్ అప్డేట్స్ అందించడం కోసం హసీనా ప్రస్తుతం మనకి జాయిన్ అవుతున్నారు. హసీనా, జార్ఖండ్లో మాత్రం ఖచ్చితంగా చివరి క్షణం వరకు కూడా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది అనేది మనకి ఇప్పుడు కనబడుతున్నటువంటి నెంబర్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చా హసీనా? ఖచ్చితంగా నెక్ టు నెక్ ఫైట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎంత బీజేపీ కూటమి మొత్తం అంతా నెగిటివ్ పబ్లిసిటీ చేసినప్పటికీ, కరప్షన్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అని ఏది చేసినప్పటికీ కూడా జార్ఖండ్ ప్రజలు మాత్రం లోకల్గా ఉన్న లీడర్సే మాకు కావాలి అని ఎంచుకున్నారని ఇక్కడ ప్రజలు అంటున్నారు. సో మరోవైపు చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ కూడా సేమ్ నెక్ టు నెక్ ఉంది కాబట్టి బీజేపీ కూడా అధికారంలోకి వస్తుంది అని చెప్పి బీజేపీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తుంటే, జేఎంఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తిరిగి మేమే అధికారంలోకి వస్తామంటున్నారు. అయితే రిజల్ట్ కూడా అలానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవైతే 10:30 వరకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు వాళ్ళ లీడర్స్ని అందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. క్యాంప్ రాజకీయాలు అయితే ప్రారంభమైన. సో జార్ఖండ్ లో కూడా క్యాంప్ రాజకీయాలు తప్ప ఉంటావా? ఇప్పటికి మహారాష్ట్రకి సంబంధించి క్యాంప్ రాజకీయాలు ఆల్రెడీ ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో హోటల్స్, స్టార్ హోటల్స్ బుక్ చేశారు. కాంగ్రెస్ కూటమికి సంబంధించిన ఇండి కూటమికి సంబంధించిన క్యాండిడేట్స్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జార్ఖండ్ లో కూడా క్యాంపు రాజకీయాలు అనివార్యమా? ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 41. మనం చూస్తున్న రిజల్ట్ ఏవైతే ఇప్పుడు వస్తున్న ట్రెండ్ని చూస్తే 40-38 అంటే పెద్ద తేడా కనబడడం లేదు. అలాగే అదర్స్ 1. సో పెద్ద తేడా కనబడడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ క్యాంప్ రాజకీయాలు అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా అంత గట్టిగానే, అంటే రెండు కూడా ఏది అధికారంలోకి వస్తాయనే దాని కాకుండా 40-50 అలా చెప్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 41 ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఖచ్చితమైన రిజల్ట్ అనేది చూపించలేకపోయారు. సో ఓవరాల్గా లోకల్ ఎవరైతే ఇప్పుడు పెరిగిన మహిళా ఓటర్స్ గురించి మనం మాట్లాడినప్పుడు, మహిళా ఓటర్స్ ఎవరి వైపు అయితే మగ్గు చూపుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో గెలుస్తారు అని చెప్పి ఇక్కడ లోకల్గా జరిగిన సర్వేల్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రధానంగా మనం చూసుకుంటే మళ్ళీ తిరిగి జేఎంఎంఏ అధికారంలోకి వస్తుంది. అంటే మహిళా ఓటర్స్ మాత్రం ఓట్లన్నీ తీసుకెళ్లి జేఎంఎంకి వేస్తే మాత్రం ఇండియా కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే మహారాష్ట్రతో కంపేర్ చేస్తే జార్ఖండ్లో మాత్రం చాలా నెక్ టు నెక్ ఫైట్ అయితే కొనసాగుతుంది. అయితే ఏదేమైనా 10:30 తర్వాత ఒక ఖచ్చితమైన రిజల్ట్ కనిపిస్తుంది. ట్రెండ్ అయితే ఓవైపు బీజేపీ వైపు చూపిస్తున్నప్పుడు కూడా రౌండ్ కి ఇవి మారిపోతున్నాయి రిజల్ట్.